నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల నుండి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో 38 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం సామాన్యులకు దంత పరిజ్ఞానం కలిగించడమే ఆయన ముఖ్య లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంప్లాంట్స్ ఏ విధంగా పెడతారు? అంటే ఇంప్లాంట్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. పెయిన్ వస్తుందా, అసలు అది ఎన్ని డేస్కి హీల్ అవుతుంది, ఏంటి ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఇంప్లాంట్స్ అనేవి పళ్ళు లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది, దవడ అంటే ఎముక భాగం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. అంటే చిగురుతోటి కప్పబడి ఎముక ఉంటుంది. అంటే పై దవడ కానీ కింద దవడ కానీ. ఇప్పుడు ఇక్కడ మనం ఇంప్లాంట్ పెట్టాలి. ఇంప్లాంట్ పెట్టాలంటే ఈ చిగురుని కొంచెం తొలగించి అప్పుడు ఇట్లాంటి ఇంప్లాంట్, ఈ స్క్రూనే ఇంప్లాంట్ అంటారు. ఈ భాగాన్ని అంటే ఈ స్క్రూని ఈ బోన్లోకి మనం సర్జికల్గా అది రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఈ ఇంప్లాంట్ ఇన్సెట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇన్సెట్ చేసి మామూలుగా ఇప్పుడు చిగురు ఉంది కదా, ఆ చిగురిని అలా మూసేయటం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఇంప్లాంట్ చేసినప్పుడు అంటే ఇంప్లాంట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఇప్పుడు పెయిన్ ఉంటుందా లేదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. చాలా పెయిన్ అంట కదా అంటే అంటారు. అంటే ఆల్రెడీ పెయిన్ లేకుండా ఎనస్థీసియా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఎనస్థీసియా ఇవ్వటం వల్ల ఇప్పుడు ఈ దవడ ఎముకలో మీకు ఈ స్క్రూ దింపినా కానీ అంటే మనం అది హోల్డ్ చేసినా కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లో అది మనకు పెయిన్ రాదు. తర్వాత మినిమం అది బ్లడ్ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఇంప్లాంట్ని ఇన్సెట్ చేసి అది ఒక 2 months మినిమం 45 days అంటే మనం చెయ్యిరిగిపోతే ఇప్పుడు సిమెంట్ కొట్టేస్తారు. ఆ సిమెంట్ కొట్టి ఆ బోను అతకటానికి 6 వారాలు మినిమం అంటారు. అంటే ఈ బోను పెరగటానికి అంటే ఈ బోను భాగం ఈ థ్రెడ్స్లో ఈ స్క్రూ ఇంప్లాంట్కి స్క్రూలు ఉంటాయి, ఈ థ్రెడ్స్ ఉంటాయి. ఈ థ్రెడ్స్లోకి అది పెరుగుతుంది అన్నమాట. ఈ బోన్ పెరగటం వల్ల అది పటిష్టంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది పెరగటానికి మినిమం 45 days, అది మ్యాక్సిమం 2 months. కాబట్టి ఇది గట్టిపడిన తర్వాతే మనం దీనికి స్క్రూ పెట్టి మనం ఈ విధంగా స్క్రూని బిగించి అది ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది. ఇట్లా పన్ను పెట్టడం జరుగుతుంది. పన్ను తయారు చేసి క్యాప్ తయారు చేసి ఈ క్యాప్లో సిమెంట్ పెట్టి, లేకపోతే ఇప్పుడు దీనికి కూడా ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని
ఇప్పుడు ఈ స్క్రూలో బిగించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఏమీ భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది చేసినప్పుడు నొప్పి వచ్చేస్తుంది, అది చాలా కష్టమైన పని, అది ఆపరేషను అన్న ఆ ఉద్దేశం చాలామందిలో ఉంది. కానీ ఇది ఆపరేషన్ కాదు, అది కేవలం అది ఒక చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఆ స్క్రూని ఇన్సర్ట్ చేయటమే ఇంప్లాంట్. విన్నారు కదండి, పళ్ళ సమస్యల గురించి అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి మంచి విషయాలు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.